హాయ్ ఎవ్రీవన్. వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో మన తెలుగు వీవర్స్ కోసం. సో ఇక్కడ మనకి వేదిక్ మ్యాథ్స్లో 20 టాపిక్స్ ఉంటాయన్నమాట. నేను 20 టాపిక్స్గా మీకు ప్రతి వీడియోలో ఒక్కొక్క టాపిక్ని నేర్పిస్తాను. ఇక్కడ ఫస్ట్ మనం ఫాస్ట్ ఎడిషన్స్, దీన్ని రేఖాంకన మెథడ్ అంటారు. అంటే ఈ రేఖాంకన మెథడ్ యూస్ చేసి మనం ఎడిషన్స్ని ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట, ఇంకా ఏ మిస్టేక్స్ లేకుండా. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు లాస్ట్లో నేను హోంవర్క్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. సో 1 డిజిట్ నెంబర్స్ని మనం ఈ రేఖాంకన మెథడ్ యూస్ చేసి ఎలా యాడ్ చేస్తామనేది నేను మీకు నేర్పిస్తాను. ఇక్కడ 2 + 4 విచ్ ఈస్ 6. ఇక్కడ ఏం లేదు, నార్మల్ అడిషన్కి ఈ అడిషన్కి వేరియేషన్ ఏంటంటే, ఎక్కడైనా ఏ డిజిట్ దగ్గర అయితే మనకి యాడ్ చేసినప్పుడు సమ్ మోర్ దాన్ 10 వచ్చిందనుకో, అప్పుడు 10ని మనం ఒక లైన్ ఫామ్లో రిప్రజెంట్ చేసి, అక్కడ ఫర్ సపోజ్ నీకు 13 వచ్చింది, 10ని నువ్వు ఒక లైన్ ఫామ్లో రిప్రజెంట్ చేసి 13లో నుండి 10 తీసేస్తే నీకు మిగిలేదేంటి 3. ఆ 3 అనే దాన్ని ఆ లైన్కి ఎదురుగా రాస్తావు, అంతే వేరియేషన్. కానీ ఈ మెథడ్ యూస్ చేస్తే మనం చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. వీ నో దట్ 2 + 4 6, 6 + 3 9, మళ్ళీ 9 + 9 18. సో మనం 18 అనేది 10 కంటే ఎక్కువ కాబట్టి 10ని ఒక లైన్ ఫామ్లో రిప్రజెంట్ చేసి, ఇంకా 18 - 10 అంటే ఇక్కడ నీకు మిగిలేది 8. సో బ్యాలెన్స్ నెంబర్ని ఇక్కడ రాస్తాం. 10ని మనం ఒక లైన్ ఫామ్లో పెడతామన్నమాట, రిప్రజెంట్ చేస్తాం. మళ్ళీ 8 + 8 అంటే 16. సో 10ని ఒక లైన్ ఫామ్లో, మళ్ళీ ఇప్పుడు 16లో నుండి మనం 10 తీసేస్తే మనకి మిగిలేది 6. సో ఆ 6ని మనం ఇక్కడ పెడతాం. మళ్ళీ 6 + 6 అంటే 12. సో 10ని లైన్ ఫామ్లో, మళ్ళీ బ్యాలెన్స్ నెంబర్ 2ని ఇక్కడ పెడతాం. సో 2 + 1 3, మళ్ళీ 5 + 3 8. సో ఆ 8ని ఇక్కడ పెట్టేస్తాం. ఇది మనకి యూనిట్ డిజిట్ వచ్చింది. ఇప్పుడు టెన్స్ డిజిట్ కోసం మనం 10ని ఎన్నిసార్లు అయితే డ్రాప్ చేసామో, అంటే ఇక్కడ ఎన్ని లైన్స్ కనిపిస్తున్నాయో అది మీకు టెన్స్ డిజిట్ అనమాట. సో ఇక్కడ 3 టైమ్స్ డ్రాప్ చేసాం కాబట్టి 1 2 3. ఇప్పుడు దీన్ని మొత్తం సమ్ మీరు నార్మల్ మెథడ్లో చేశారనుకో, అంటే 2 + 4 6, 6 + 3 9, 9 + 9 18, మళ్ళీ 18 + 8 అంటే 26, 26 + 6 32, 32 + 1 33, 33 + 5 38. సో సేమ్ ఆన్సరే వస్తుంది ఏ వేలో చేసినా. కానీ మీకు ఈ రేఖాంకన మెథడ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా అయిపోతాయి. ఫస్ట్లో మీకు కొంచెం టైం తీసుకుంటుంది, నార్మల్ మెథడ్ బెస్ట్ కదా దీనికంటే అనిపిస్తుంది. కానీ కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసే కొద్దీ మీకే తెలుస్తుంది, చాలా తక్కువ టైంలో మనం సాల్వ్ చేయగలం. ఇప్పుడు 2 డిజిట్కి ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ 1 డిజిట్కి ఎలా అయితే చేస్తామో 2 డిజిట్కి కూడా అట్లనే చేస్తాం. ఇప్పుడు 8 + 4 అంటే 12. సో 10ని లైన్ ఫామ్లో, ఇంకా 2ని ఇక్కడ. సో 2 + 2 4, 4 + 1 5, 5 + 6 అంటే 11. సో 10ని లైన్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. 11 - 10 అంటే 1 మిగిలిపోతుంది కాబట్టి ఆ 1ని, ఆ మిగిలిపోయిన నెంబర్ని ఇక్కడ పెడతాం. ఆ లైన్కి ఎదురుగా మిగిలిపోయిన నెంబర్ని పెడతాం. ఇప్పుడు 1 + 5 అంటే ఇంకా 6, 6 + 0 మళ్ళీ 6. ఇంకా 9 + 6 అంటే 15 కాబట్టి 10ని లైన్ ఫామ్లో రిప్రజెంట్ చేసి బ్యాలెన్స్ నెంబర్ 5ని ఇక్కడ పెడతాం. సో ఇక్కడ ఇంక ఇది ఎండింగ్కి వచ్చేసింది కదా. సో ఇక్కడ ఏమైతే వస్తుందో అదే నెంబర్ని కింద రాసుకుంటాం. ఇప్పుడేంటి, ఇక్కడ 10 ఎన్నిసార్లు క్యారీ ఫార్వర్డ్ అయ్యింది అంటే ఎన్నిసార్లు మనం లైన్స్ని గీసాం. ఇక్కడ 3 టైమ్స్ కాబట్టి 1 2 3. సో ఆ 3ని ఈ టాప్లో పెడతాం. దాన్ని నెక్స్ట్ డిజిట్ తోటి యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏంటి, 3 + 9 అంటే ఇంకా 12 కాబట్టి 10ని లైన్ ఫామ్లో డ్రాప్ చేస్తే ఇప్పుడు 12 - 10 అంటే ఇంకా నీకు 2 మిగిలిపోతుంది. సో మళ్ళీ సేమ్ ఈ 1 డిజిట్కి ఎలా అయితే చేసామో అలానే యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో మళ్ళీ 6 + 2 8, 8 + 3 11. సో మళ్ళీ 1 మిగిలిపోతుంది. 1 + 8 9, 9 + 1 10. సో మళ్ళీ ఇక్కడ 0 మిగిలింది. మళ్ళీ 2 + 7 9, 9 + 4 13. సో 10ని లైన్ ఫామ్లో రిప్రజెంట్ చేసి బ్యాలెన్స్ నెంబర్ 3ని ఇక్కడ పెడతాం. సో ఇక్కడ వచ్చిన నెంబరే మళ్ళీ ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఎన్నిసార్లు క్యారీ ఫార్వర్డ్ అయింది, 1 2 3 4 అంటే ఎన్నిసార్లు మనం లైన్స్ వేసాం, 4 టైమ్స్ వేసాం. సో 4 ఇక్కడ పెట్టేస్తాం. 435 సింపుల్గా యాడ్ చేసేసాం కదా. అదే మనం నార్మల్ మెథడ్లో అయితే 8 + 4 9 10 11 12 అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ అలా అవసరం ఏం లేకుండా ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం రేఖాంకన మెథడ్ యూస్ చేసి. సో ఇప్పుడు 2 డిజిట్లో ఇంకొంచెం క్లారిటీ కోసం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 4 + 7 అంటే 11 కాబట్టి 10ని
సో 4 ప్లస్ 7 11 కాబట్టి 10ని ఒక లైన్ ఫామ్లో రాసి బ్యాలెన్స్ నెంబర్ 1ని ఇక్కడ పెడతాం. సో మళ్ళీ 1 ప్లస్ 6 అంటే 7, మళ్ళీ 7 ఒక 8, 7 2 14 15 కాబట్టి 10ని ఒక లైన్ ఫామ్లో గీస్తాము. ఇప్పుడు బ్యాలెన్స్ నెంబర్ 5 కాబట్టి ఆ 5ని ఇక్కడ పెడతాం. మళ్ళీ 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 2 10 కాబట్టి 0ని ఇక్కడ, మళ్ళీ 1 ప్లస్ 5 6. సో ఇక్కడ మనం ఎన్నిసార్లు అయితే ఈ లైన్స్ గీసామో దాన్ని నెక్స్ట్ రోలో పైన పెడతాం. సో 3 టైమ్స్ గీసాం కాబట్టి 3 ఇక్కడ, మళ్ళీ దాన్ని ఈ నెక్స్ట్ డిజిట్ తోటి యాడ్ చేస్తాం. ఇప్పుడు 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 3 8, మళ్ళీ 8 ప్లస్ 9 అంటే ఇంకా 17 కాబట్టి 10ని ఒక లైన్ ఫామ్లో గీసినాం. ఇంకా బ్యాలెన్స్ నెంబర్ మనకి 7 కాబట్టి 7 ఇక్కడ ఉంచేసాం. మళ్ళీ 7 ప్లస్ 5 అంటే 12, సో 10ని ఒక లైన్ ఫామ్లో, మళ్ళీ 2 ఇది 2 బ్యాలెన్స్ నెంబర్. సో 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 1 7, మళ్ళీ 9 ఒక 7 16 కాబట్టి ఇక్కడ, మళ్ళీ 6 ప్లస్ 8 యాజ్ ఇట్ ఈజ్ 14, 10ని ఒక లైన్ ఫామ్లో పెట్టి 4 ఇక్కడ. సో ఇక్కడ అయితే ఏ నెంబర్ అయితే వస్తుందో అదే నెంబర్ మళ్ళీ ఇక్కడ పెడతాం కదా. ఇక్కడ మనం ఎన్నిసార్లు మళ్ళీ లైన్స్ వేసాం, 4 టైమ్స్ వేసాం కాబట్టి అదే 4ని ఇక్కడ. మీకు ఎవరికైనా ఇది రైట్ ఆర్ రాంగ్ అని డౌట్ వస్తే క్యాలిక్యులేటర్లో చెక్ చేయండి, మీకు సేమ్ ఆన్సరే వస్తుంది మళ్ళీ. సో మీకు 2 డిజిట్ తోటి 1 డిజిట్ తోటి క్లారిటీ వచ్చేసింది అనుకుంటా. సేమ్ 3 డిజిట్కి కూడా అంతే చేస్తాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మళ్ళీ. 8 ప్లస్ 2 10. సో ఇప్పుడు 10ని లైన్ ఫామ్లో గీస్తే ఇంకా మిగిలిపోయేది ఏం లేదు కాబట్టి, అంటే 0నే కాబట్టి 0 అలానే పెడతాం. మళ్ళీ 0 ప్లస్ 6 6, మళ్ళీ 6 ప్లస్ 4 10 వచ్చింది. సో 10ని గీసేసినాక మళ్ళీ బ్యాలెన్స్ ఏమి ఉండదు. సో మళ్ళీ ఇక్కడ 0 పెడతాం. 0 ప్లస్ 2 2, 2 ప్లస్ 5 7, 7 ప్లస్ 1 8. ఇప్పుడు ఎన్నిసార్లు అయితే మనం క్యారీ ఫార్వర్డ్ చేసామో అది పైన పెడతాం, మళ్ళీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 4 9, 9 ఒక 7 16, సో 6 ఇక్కడ, మళ్ళీ 10, 7 ప్లస్ 5 12, 6 ప్లస్ 2 8. మళ్ళీ ఎన్నిసార్లు అయితే క్యారీ ఫార్వర్డ్ చేసినామో దాన్ని ఇక్కడ పైన పెడతాం. సో 3 టైమ్స్ చేసినాం కాబట్టి ఆ 3ని ఇక్కడ పెడతాం. మళ్ళీ 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 9 18, 8 8 16, 6 3 9, 9 ప్లస్ 4 13, మళ్ళీ 6 3 9, 9 ప్లస్ 7 16, అంటే 10ని ఒక లైన్ ఫామ్లో, ఇంకా బ్యాలెన్స్ నెంబర్ 6ని ఇక్కడ పెడతాం. సో అదే 6ని మళ్ళీ ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఎన్నిసార్లు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసినాం, 1 2 3 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ 4. సో దీని సమ్ వచ్చేసి 4688. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 8 ప్లస్ 2 10. సో బ్యాలెన్స్ ఇప్పుడు 0, మళ్ళీ 0 ప్లస్ 3 3, 3 ప్లస్ 6 9, 9 ప్లస్ 5 14, సో 4 ఇక్కడ, 7 ప్లస్ 4 11, సో ఇక్కడ. ఇప్పుడు మనం ఎన్నిసార్లు అయితే క్యారీ ఫార్వర్డ్ చేసినామో దాన్ని మళ్ళీ టాప్లో పెడతాం. సో 4 ప్లస్ 3 7, 7 ప్లస్ 2 9, 9 ప్లస్ 1 10, 0 ప్లస్ 7 7, అండ్ దెన్ 7 ప్లస్ 8 7 14 15 కాబట్టి, మళ్ళీ 9 ప్లస్ 5 14 తెలుసు కాబట్టి 4 ఇక్కడ. ఇప్పుడు ఎన్నిసార్లు మళ్ళీ ఈ లైన్స్ వేసాం, 1 2 3 టైమ్స్ వేసాం కాబట్టి 3 ఇక్కడ పెట్టినాం. ఇప్పుడు 5 ప్లస్ 3 ఏంటి 8, 8 ప్లస్ 6 14 కాబట్టి 10ని ఒక లైన్ ఫామ్లో, బ్యాలెన్స్ నెంబర్ 4ని ఇక్కడ ఉంచేస్తాం. సో 4 ప్లస్ 2 ఎంత, మళ్ళీ 6, 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 4 13 ఇలాగా. ఇంకా 3 ప్లస్ 8 ఎంత 11, సో 1 ఇక్కడ పెడతాం. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఏమైతే నెంబర్ వస్తుందో దాన్ని ఇక్కడ ఉంచుతాం. ఇక్కడ మళ్ళీ ఎన్ని లైన్స్ అయితే ఉన్నాయో దాన్ని ఇక్కడ పెట్టేస్తాం. సో దీని ఆన్సర్ వచ్చేసి 3141. ఇలాగే మీరు 4 డిజిట్కి క్యాలిక్యులేట్ చేయొచ్చు, 5 డిజిట్ 6 డిజిట్ ఎన్ని డిజిట్స్ అయినా ఉన్నివ్వండి. ఈ రేఖాంకనం మెథడ్ యూస్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ 4 డిజిట్ ఇంకా సిమిలర్గానే ఉంటుంది కాబట్టి దీనికి నేను మీకు 5 డిజిట్తో చూపిస్తున్నాను. సో ఇక్కడ 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 3 10, సో ఇక్కడ బ్యాలెన్స్ 0 ఉంది. మళ్ళీ 0 ప్లస్ 7 అంటే 7, 7 ప్లస్ 6 అంటే 13, సో 3ని ఇక్కడ ఉంచుతాం. మళ్ళీ ఇదే 3. ఎన్నిసార్లు అయితే లైన్స్ గీసామో, అంటే ఎన్నిసార్లు అయితే ఇది క్యారీ ఫార్వర్డ్ అయ్యిందో, ఎన్నిసార్లు అయితే మనం డ్రాప్ చేస్తామో దాన్ని ఇక్కడ పెడతాం టాప్లో, అంతే సేమ్ దీనిలాగే. మళ్ళీ 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 4 10 కాబట్టి ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ 0 ఇక్కడ ఉంచేస్తాం. మళ్ళీ 0 ప్లస్ 5 5, 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 2 8. సో ఇక్కడ ఓన్లీ ఒక్కసారి ఒక లైనే కనిపిస్తుంది కదా, సో ఒకటి ఇక్కడ పెట్టేయండి. 1 ప్లస్ 8 9, మళ్ళీ 9 ప్లస్ 2 11 కాబట్టి, సో 10ని ఒక లైన్ ఫామ్లో వేసి బ్యాలెన్స్ నెంబర్ని ఇక్కడ ఉంచేస్తాం. నెక్స్ట్ 1 ప్లస్ 6 7, 7 ప్లస్ 3 10, మళ్ళీ ఇక్కడ 5. అర్థమైంది కదా. 0 ప్లస్ 2 2, 2 ప్లస్ 3 5. ఇక్కడ మళ్ళీ ఎన్నిసార్లు అయితే క్యారీ ఫార్వర్డ్ చేసినామో దాన్ని టాప్లో పెడతాం. సో ఇక్కడ 2, నా 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 8 15 కాబట్టి
10ని ఒక లైన్ ఫామ్లో డ్రాప్ చేసేసినాం. ఇంకా మిగిలింది 5 ఇక్కడ ఉంచాం. మళ్ళీ 5ని నెక్స్ట్ డిజిట్ తోటి యాడ్ చేస్తాం. 5 + 2 7, 7 + 3 10. ఇంకా మళ్ళీ ఇక్కడ 0 + 8 8. ఇక్కడ ఎన్నిసార్లు క్యారీ ఫార్వర్డ్ అయిందో అది ఇక్కడ ఉంచేస్తాం. 2 సార్లు అయింది కాబట్టి 2 ఇక్కడ టాప్లో పెట్టినాం. ఇప్పుడు మళ్ళీ 2ని దీంతో యాడ్ చేస్తాం. 2 + 6 8, 8 + 2 10. సో ఇక్కడ మళ్ళీ 10 ఇక్కడ ప్లేస్ చేసేసాం. ఇంకా బ్యాలెన్స్ మిగిలింది 0 మాత్రమే. మళ్ళీ 9 + 1 10. సో మళ్ళీ 0 ఇక్కడ. మళ్ళీ 7 + 5 ఎంత 12 కాబట్టి ఇక్కడ ఇట్లా 2. ఇప్పుడు మళ్ళీ ఎన్నిసార్లు అయితే నువ్వు డ్రాప్ చేసినావో అదే ఇక్కడ రాస్తావు. సో 3. దీని ఎంటైర్ సమ్ వచ్చేసి 3,28,583. ఇదే మనం నార్మల్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అది మీరు రేఖాంకన మెథడ్లో అయితే మీరు ఇప్పుడు క్లాస్ విన్నారు కదా, ఒక 10 to 15 క్వశ్చన్స్ సాల్వ్ చేశారనుకో రేఖాంకన మెథడ్లో, ఆ తర్వాత నుండి ఈజీగా మీరు అడిషన్స్ని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలరు. సో ఇప్పుడు కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూద్దాం. నేను ఆల్రెడీ ఈ వీడియోని ఇంగ్లీష్లో కూడా చేశాను అండ్ మన తెలుగు వ్యూవర్స్ కోసం సపరేట్గా మళ్ళీ తెలుగులో కూడా చేశాను. సో ఇవి వచ్చేసి మీ హోంవర్క్ క్వశ్చన్స్. ఇక్కడ నేను 6 క్వశ్చన్స్ ఇచ్చాను. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు. అండ్ నేను ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్స్కి మీరు 1 2 3 1 to 6 వరకు నెంబర్లు వేసి వాటి యొక్క ఆన్సర్స్ నాకు కామెంట్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు ఓకే అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పుడు ఎలాగైతే అడిషన్స్ని నేర్చుకున్నామో అలాగే సబ్స్ట్రాక్షన్స్ కూడా వేదిక్ మ్యాథ్స్ యూస్ చేసి ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేర్పిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.